మీరు సక్సెస్ అయినట్టే. ఎందుకంటే మిమ్మల్ని సక్సెస్ చేసేది ఒకే ఒక్క పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ మీరే. ఇప్పుడు మిమ్మల్ని మీరే ఒప్పుకున్నారు. ఎస్ ఆర్ నో? అయిపోయింది. ఇంతే బిజినెస్. మిమ్మల్ని మీరు నమ్మడమే బిజినెస్. ఓకేనా? దీంట్లో ఫస్ట్ మనం ఎప్పుడైతే ఈ బిజినెస్లోకి వస్తామో ఫస్ట్ 90 days ఈజ్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇంతకుముందు నేను వచ్చాను, చాలా రోజుల నుంచి ఉన్నాను, 90 days చెయ్యలేదు అనుకుంటే ఇప్పుడే వచ్చినా అనుకొని ఈ 90 daysలో ఫుల్ఫిల్ చేయండి. ఓకేనా? సో ఆ 90 daysలో ఉండే ఈజీ ఒక 10 steps గురించి మనం మాట్లాడుకుందాం. ఇవి మనకి లైఫ్లో చాలా చాలా ఉపయోగపడతాయి. ఇవి మనం ఫాలో అవుతే మన సక్సెస్ తన్నుకుంటూ వస్తుంది. మన మాట చెప్పిన దానికంటే వేగంగా పరిగెట్టొస్తుంది. దాంట్లో ఫస్ట్ మనం 100% ప్రోడక్ట్ యూజర్గా ఉండాలి. 100% ప్రోడక్ట్ యూజర్గా ఉండాలి. మన ఇంట్లో కావాల్సిన హోమ్ కేర్ అందరం కొనుక్కుంటామా, వాడుకుంటామా? సో దాని తర్వాత నెక్స్ట్ ఇంట్లో లేడీస్ ఉంటారు కదా, సిస్టర్స్ ఉంటారు, వైఫ్స్ ఉంటారు, మదర్స్ ఉంటారు, కజిన్స్ ఉంటారు. వీళ్ళందరికీ నెక్స్ట్ బ్యూటీ కేర్. మరి మనందరం కూడా ఆల్మోస్ట్ ఆల్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం ఏదో ఒక వేలో. ఎస్ ఆర్ నో? బై బర్త్ గోల్డెన్ స్పూన్ ఇక్కడ ఎవరు లేరు కదా. సో అలాంటి అగ్రికల్చర్ ప్రోడక్ట్ కూడా ఈరోజు మనకు ఆహారం పెట్టే నేలను, పండించే రైతుని, తినే ప్రజలను కాపాడుకుందాం న్యాచురల్ ప్రోడక్ట్ ఇచ్చి. సో అలా 100% యూజర్గా ఉన్నప్పుడు ఎక్కడ ఏం రిజల్ట్ వస్తుంది? హెల్త్ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్క ఇంటికి వాడదగిన ప్రొడక్ట్సే ఉన్నాయి, హెల్త్ ప్రొడక్ట్స్. ఎస్ ఆర్ నో? సో ఇవన్నీ కూడా ఫస్ట్ మనం వాడుకుందాం పర్సనల్గా. అప్పుడే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలామంది ఏం చేస్తామంటే ముందుగా రాగానే ఆర్డర్ పెట్టేసి పక్క వాళ్ళకి ఇచ్చేస్తాం, అమ్మేస్తాం. ప్రోడక్ట్ మనం వాడనే లేదు, మనకు ఎలా తెలిసిద్ది? ఇప్పుడు నేను లిప్స్టిక్ వాడాను, అది ఎంత లాంగ్ లాస్టింగ్ ఉంది, అది ఏమన్నా పట్టుకుంటే ఎక్కడంటే అక్కడ అంటుతుందా, పోతుందా, ఉంటుందా, స్టిక్కీగా ఉంటుందా, డ్యామేజ్ చేస్తుందా, సో ఇవన్నీ అటు ఇటు జరుగుతుందా, ఇవన్నీ నాకు ఎట్లా తెలవాలి? ఆఫ్టర్ యూసేజ్ కదా, ఆఫ్టర్ యూసేజ్. అలా నేను కుకింగ్ ఆయిల్ వంట చేశాను, నా కుకింగ్ ఆయిల్ వాడినప్పుడు నేను తిన్న తర్వాత నాకు అలసటగా ఉందా, మగత నిద్రగా ఉందా, మంచి రిలీఫ్గా ఉందా, ఇవన్నీ కూడా నేను యూజ్ చేసిన తర్వాతనే తెలుసుకోగలను. అందువల్ల మనం ఫస్ట్ 100% యూజర్గా ఉందాం ఈ బిజినెస్లో. నెక్స్ట్ ఈ బిజినెస్లో మనం ఏం చేయాలి మనకి తెలవాలి. ఎందుకు వచ్చాం ఈ బిజినెస్కి? ఎందుకు వచ్చాం? మనకు ఏం కావాలి? ఎస్ ఆర్ నో? అల్టిమేట్ మోటో ఈజ్ ఏంటి? మనీయే కదా. అందరికీ దానికోసమే వచ్చారు కదా. ప్రోడక్ట్ కావాలంటే ఎక్కడైనా దొరుకుతాయి. కానీ ఇక్కడ 100% న్యాచురల్ ప్రోడక్ట్తో పాటు 100% మనీ సంపాదించుకునే ఒక బ్యూటిఫుల్ సోర్స్ ఉంది కాబట్టి మనం వచ్చాం కదా. సో కొంతమంది నాకు డబ్బు వద్దండి, ఆరోగ్యం ఉంటే చాలు, పై మాటలే అవి. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఇక్కడ ఏమేం కావాలి మనం తెలుసుకోవాలి. మీకు ఒక లీడర్షిప్ డెవలప్ చేసుకోవాలా, ఒక హెల్తీగా ఉండే లైఫ్ కావాలా, ఒక మంచి అగ్రికల్చర్ ఫీల్డ్స్ని రేపొద్దున పాడైపోతున్న నేలల్ని బాగు చేయాలా, 10 మందికి హెల్త్ ఇవ్వాలా, ఇలాంటి అన్నీ లేదు. నేను సొసైటీలో ఒక బ్యూటిఫుల్ పర్సన్గా 10 మంది నన్ను అట్లా పోతుంటే చూడాలి. ఎప్పుడు చూస్తారు మిమ్మల్ని? పీటీ ఉషాని చూస్తారా, మిమ్మల్ని చూస్తారా? చెప్పండి. సచిన్ టెండూల్కర్ చూస్తారా, మిమ్మల్ని చూస్తారా? ఎందుకు? ఎన్నో ఏండ్ల శ్రమ ఉంది వెనకాల. ఎప్పుడు సక్సెస్ సింగిల్ డేలో రాదు. సో అంత కష్టపడి ఒక సక్సెస్ని తీసుకొచ్చారు కాబట్టి ఆ సక్సెస్ మాట్లాడుతుంది. సో ఇతనా అంత పెద్ద బ్యాట్స్మన్, ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే గెలిచి వచ్చిన వ్యక్తి ఇతనా అని అనుకుంటారు. సో మీ ఊరిని, మీ రిలేటివ్స్ని, మీ ఫ్యామిలీస్ని, మీ దరిద్రాన్ని గెలవండి చాలు. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పాను. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, ఇంతే కదా. సో 10 మంది మిమ్మల్ని, ఒక కార్ వచ్చింది అనుకోండి, సమాజంలో పోతుంటే అరే వారేవా కార్ తెచ్చుకున్నావా, ఎలా వచ్చింది, ఇంత చిన్న ఏజ్లో వచ్చిందా, అలా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటే ఎక్స్పెక్ట్ చేయండి కదా, అది మీరు ఊహించండి కదా. మీ మనసులో మీకు గర్వంగా ఉంటుందా లేదా? అలాంటి ఒక ప్రైడ్ఫుల్ లైఫ్ కావాలి మనకి. ఎస్ ఆర్ నో? సో అట్లాగే ఇవన్నీ మనకి తీసుకోవచ్చు. దీంతోపాటు మనకి మెయిన్ ఏంటంటే ఈ బిజినెస్ని మనం పెంచుకోవడానికి కావాల్సింది ఆఫర్స్. ఈ ఆఫర్స్ని మనం ప్రమోట్ చేయగలగాలి. జనరల్గా మనకు 2nd to 17th ప్రమోట్ చేస్తాము. దానికంటే బాగా ప్రమోట్ చేయాల్సింది కన్సిస్టెన్సీ ఆఫర్. కన్సిస్టెన్సీ ఆఫర్ వల్ల ఏమవుతుంది? 50% మనకి బెనిఫిట్ అవుతుంది. సెకండ్ థింగ్, కన్సిస్టెన్సీగా మీకు బిజినెస్ వస్తుంది.
ఒకసారి స్టార్ట్ చేసిన వ్యక్తి కంటిన్యూస్గా 4 మంత్స్ ఉంటాడా ఉండడా? సో ఆ విధంగా మీ సిస్టంలో అందరు కన్సిస్టెన్సీలో ఉంటే కన్సిస్టెన్సీగా మీ చెక్ కూడా కంటిన్యూ అవుతుంది. సో అది ఒకటి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆఫర్ వస్తుంది. 21st 23rd అంటారు, 27th అంటారు. ఈ ఆఫర్స్ ఎప్పటికప్పటికు ఏ ఆఫర్స్ మనల్ని పలకరిస్తున్నాయో, పిలుస్తున్నాయో, ఆఫర్ ఇస్తున్నాయో ఆ ఆఫర్స్ని మన కింద టీంకి బాగా ప్రమోట్ చేసుకోగలగాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామందికి మనం ప్రమోట్ చేయకపోవడం వల్ల కన్సిస్టెన్సీ ఒక నెల కొంటారు, 2 నెలలు కొంటారు, 3వ నెల వాళ్ళకి తెలియదు. ఫస్ట్ నుంచే మనం అవేర్నెస్ తీసుకురావాలి. అలా ఎప్పుడైతే తీసుకొస్తామో కంటిన్యూస్గా మీరు 90 డేస్ వాళ్ళకి గోల్ ఇవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ 90 డేస్ లోపల ఒక డైరెక్టర్ ప్లానింగ్ ఇవ్వండి. 90 డేస్ లోపల డైరెక్టర్ ప్లానింగ్ ఇవ్వండి. ఫస్ట్ మంత్ ఒక 1500 PV, నెక్స్ట్ మంత్ ఒక 1500 PV, నెక్స్ట్ ఒక 2000 PV, 2500 PV. డైరెక్టర్ అయిపోతాడా అయిపోడా? సో ఇలా 6 మందికి ఇచ్చారనుకోండి, 90 డేస్లో 3 మంత్స్లో మీరు ఏమయ్యారు? అదే మనం ప్లాన్ చేసుకోవాల్సింది. టైప్స్ ఆఫ్ ఆఫర్స్ వీటి గురించి చెప్పాలి. ఈ ఆఫర్ పోయింది, నాకు ఇంకా ప్రోడక్ట్ కావాలంటే ఒక 2 డేస్ వెయిట్ చేయండి, రేపు ఇంకొక ఆఫర్ వస్తుంది, ఈ ఆఫర్లో మీకు ఎగ్జైటెడ్ బెనిఫిట్ వస్తుంది. ఇవన్నీ మనం చెప్పగలిగి ఉండాలి. చీమ గురించి మనకు తెలుసు కదా. చీమ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కానీ మీరు ఎప్పుడైనా గమనించండి చాలా పెద్ద సైజును క్యారీ చేస్తుంది. ఊహించలేని విధంగా చిన్న సైజు ఉన్న చీమ పెద్ద సైజుని క్యారీ చేస్తుంది. దానికంటే 100 టైమ్ వెయిట్ని లాగుతుందంట అది. మరి మన బలం ఎంత? మనకున్న అవకాశాలు ఎన్ని? మనం ఏం చేస్తామంటే సెల్ఫ్ లాక్ వేసుకుంటాం. నా వల్ల కాదు. నీకు నువ్వు లాక్ వేసుకుంటే ఎవడొచ్చి తీస్తాడు? ఎవడన్నా మీకు లాక్ వేస్తే పక్కన వచ్చి లాక్ తీస్తే ఓపెన్ అవుతుంది. సెల్ఫ్ లాక్ వేసుకుంటే ఈరోజు చీమని చూసి మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే వర్షాకాలం సీజన్ వస్తుంది అనుకుంటుందో ఎండాకాలం తనకు కావాల్సిన ఫుడ్ అంతా కూడా సమకూర్చి పెట్టుకుంటుంది. ముందు చూపు, ముందు జాగ్రత్త. మరి మనం అలా ఉన్నామా? ఉండాలా? ఇది ఆలోచించుకుందాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ బిజినెస్ ఎంత సింపుల్గా చేయొచ్చు అంటే, ఇంతకుముందు మనకి 2 స్టోరీస్ ఉన్నాయి. ఒక యాంట్ స్టోరీ చెప్తాను నేను. చీమ ఏం చేస్తుంది? 2 చీమలు పోతూ ఉన్నాయి. అనుకోకుండా అక్కడ షుగర్ బ్యాగు కనపడింది ఒక చీమకి. వెంటనే ఆ చీమంది, అరే బోల్డ్ అంతా షుగర్ దొరికింది, కంటిన్యూగా మన ఇల్లు నింపేసుకుందామని ప్లాన్ చేసి ఒక చీమ స్టార్ట్ చేసేసింది. ఒక్కోరేమా ఇంటూ నింపుకుంటుంది. 2వ చీమకు ఒక ఆలోచన వచ్చింది, అరే ఇది నేను ఒక్కదాన్ని మోస్తే ఎన్ని రోజులు మోస్తా? నా ఫ్రెండ్స్ అందరికీ చెప్తే బాగుంటుంది కదా అని ఇలా ఒక 1500 మందికి చెప్పింది. చెప్పి ఏం చెప్పింది తెలుసా? ఇక్కడ చాలా షుగర్ ఉంది, ఒకరేమ్మ నీ ఇంట్లో వేసుకో, ఒకరేమ్మ నా ఇంట్లో వేయు. అప్పుడు ఆఫ్టర్ ఒక డే తర్వాత ఎవరి దగ్గర ఎక్కువ ఉంది? అది నెట్వర్క్ చీమ. సో ఒకరికి లైఫ్ ఇచ్చి మనం లైఫ్ తీసుకుంటున్నాం, అవునా కదా? అలాంటి ఒక టాలెంట్ని మనం ఎందుకు ఆలోచించాం? థింక్ డిఫరెంట్. సీదా కాదు, కొంచెం తేడా కూడా ఆలోచించండి, ఐడియాస్ వస్తాయి. సో ఈ 90 డేస్ లోపల మీ పర్సన్ ఏ లెవెల్కి వచ్చాడు? ఫస్ట్ మంత్ ఏ లెవెల్కి వచ్చాడు? మీరిచ్చిన టార్గెట్కి, మీరిచ్చిన లెవెల్కి రాగలిగాడా? ఈయన 90 డేస్లో వచ్చే పర్సన్ కాదు, సింగిల్ మంత్లో డైరెక్టర్ అయ్యే క్యాపబిలిటీ ఉంది. అప్పుడు ఏం చేస్తారు? 90 డేస్ పెడతారా? సింగిల్ మంత్లోనే ప్లాన్ ఇవ్వండి. సింగిల్ మంత్లో డైరెక్టర్ అయ్యే కెపాసిటీ ఉన్నప్పుడు 90 డేస్ అవసరం లేదు కదా. మరి 6 మంత్స్లో కెపాసిటీ ఉన్న అతనికి 90 డేస్కి అతన్ని మనం తీసుకురావచ్చు. అతని లెవెల్ అచీవ్ అవుతుందా? కింద ఎంతమంది 8% అవుతున్నారు? ఎంతమంది ప్లాన్ చేసుకుంటున్నారు? ఫాస్ట్ ట్రాక్స్ వస్తున్నారా? అలా మనం ప్లాన్ చేసుకుంటే మన బిజినెస్లో మనం ముందుకెళ్ళొచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళ లెవెల్స్ కంప్లీట్ చేసుకుంటున్నారో వాళ్ళ కింది వాళ్ళకి, నీ కింద ఈ పర్సన్ ఈ లెవెల్కి వస్తున్నాడు, ఈ లెవెల్ మిస్ అవ్వబోతుంది, ఇంకొక 500 PVs అయితే ఆయన 10%కి వెళ్తాడు, 11%కి వెళ్తాడు. మనం చూసి కొంచెం అడ్వాన్స్గా చెప్పడం నేర్చుకుంటే మన డౌన్ లైన్ టీం అంతా కూడా అదే ఫాలో అవుతుంది. అందరికీ ఒక లెవెల్ అచీవ్మెంట్ అనేది ఫాస్ట్గా మనం తీసుకోవచ్చు. సో కింద మనము ప్లాన్ చెప్తూ ఉంటాము. మన టీంలో ఎంతమంది ప్లాన్ చెప్పగలుగుతున్నారా? చాలామంది ప్లాన్ చెప్పాలంటే మేడం చెప్తే చాలామంది వస్తారు, అవునా కదా? అప్లైన్ చెప్తే చాలామంది వస్తారు అని అనుకుంటారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, అప్లైన్ అనే వాళ్ళు ఊతకర్ర, మన సపోర్టర్ మాత్రమే.
మన సపోర్టర్ మాత్రమే. ఎప్పుడైతే అప్లైని పక్కన పెట్టి మనం స్టార్ట్ చేసినామో అప్పుడు మీరు చెప్తూ ఉంటే చాలా పాయింట్స్ మిస్ అవుతాయి. ఆ మిస్ అయిన పాయింట్స్కి మీకు ఒక ఐడియా వస్తుంది, అరే నేను ఈ పాయింట్ మిస్ అయ్యాను, నెక్స్ట్ సెషన్లో లేదంటే మీ అప్లైన్ చెప్పినప్పుడు లేదంటే పక్క వాళ్ళు చెప్పినప్పుడు అరే ఈ పాయింట్ మిస్ అయ్యాను, ఈ పాయింట్ మిస్ అయ్యాను, ఈ పాయింట్ మిస్ అయ్యాను, నెక్స్ట్ సెషన్లో దీన్ని యాడ్ చేయాలి అని ఒక బేసిక్ ఐడియాలజీ ఫ్రేమ్ అవుతుంది. ఆటోమేటిక్గా మీరే సక్సెస్ అవుతారు, మీరే షైన్ అవుతారు, మీరే నాకంటే బాగా చెప్పగలరు. ఎస్. సో ఈ విధంగా మనందరికీ కూడా ఎంతమందికి డబ్బులు కావాలి? ఇక్కడ అంతమందికి డబ్బులు వస్తాయి, కానీ ఎంతమందికి ప్లాన్ చెప్పడం వస్తుంది? సగం లేచినాయి. సో డబ్బు కావాలన్న ప్రతి ఒక్కరికి ప్లాన్ కూడా రావాలి. ప్లాన్లోనే డబ్బు ఉందండి, ప్లాన్లోనే డబ్బు ఉంది. ప్లాన్ మనం ప్రజెంట్ చేయగలిగితే ఇక్కడ సక్సెస్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. నిజంగా వాళ్ళు చెప్పగలుగుతున్నారా, చెప్పరావట్లేదా, ఇదంతా కూడా మనం అబ్జర్వ్ చేయాలి, నేర్పించగలగాలి. వాళ్ళకి బిజినెస్ ప్లాన్ ఎట్లా ప్రజెంట్ చేయాలి, ఎలా షార్ట్గా డేస్ చేయాలి, ఎలా స్కిల్ఫుల్గా ప్రజెంట్ చేయాలి, ఇవన్నీ మనం చెప్పగలగాలి. అప్పుడు పోయేటప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర టూల్స్ ఉన్నాయా లేదా, ఏమేమి టూల్స్ కావాలి మనకి? ప్రోడక్ట్ బుక్, ఇక్కడ కావాల్సిన నేను కూడా కార్ బుక్ కావచ్చు, లీడింగ్ లేడీ బుక్ కావచ్చు, లగ్జరీ కార్ బుక్ కావచ్చు, ఇంకా మనకి అప్లయన్స్ చెక్స్, ఆల్రెడీ అచీవ్ అయిన అప్లయన్స్ చెక్స్ కావచ్చు. ఇలా ఇవన్నీ కూడా ఇంకా సక్సెస్ఫుల్ లీడర్స్ ఎవరైనా కార్ చేసిన వల్ల మన లోకల్ లీడర్స్ లోకల్ బుక్ ఉంటుంది కదా, కార్ బుక్, ఇది ఇలా ప్రోడక్ట్ బుక్, ఇవన్నీ కూడా మన దగ్గర ఉండాలి. మనం ఉత్తిగా వెళ్ళి వైట్ పేపర్ తీసుకొని చెప్తే అర్థమవుతుందా? సీయింగ్ ఈజ్ బిలీవింగ్. చూసిందే నమ్ముతారు, చెప్పిన దానికంటే కళ్ళతో చూసింది నచ్చుతుంది, ఓ నిజమే కదా అనిపిస్తుంది. ఆ విధంగా మనం ముందుకెళ్ళొచ్చు. ఎప్పుడైనా మనం ఇలా కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకొని అందరూ చెప్తుంటుంటారు బీ విత్ ద సిస్టమ్, బీ విత్ ద సిస్టమ్. నేను ఈ పైనుంచి వచ్చాను, ఒక్కో స్టెప్ ఎక్కానా డైరెక్ట్ జంప్ చేశానా? ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరూ 5% నుంచే స్టార్ట్ చేయాలి, ప్రతి ఒక్కరూ స్ట్రగుల్ చేయాల్సిందే, ప్రతి ఒక్కరూ ప్లాన్ ప్రజెంట్ చేయాల్సిందే, ప్రోడక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాల్సిందే. సార్ నో, ఇవన్నీ అవసరమా లేదా? నేను ఏ పని చేస్తే ఆ పనిలోనే నిమగ్నం అవుతాను. పొద్దున్నే లేచి కిచెన్లో వంట చేశాను అనుకోండి, కిచెన్ అనేది కుకింగ్ అని ఈజ్ అన్ ఆర్ట్. ఏదో వండామా పడేసామా కాదు, అది ఒక డాక్టర్ కంటే ఎక్కువగా మనం ఆలోచించాలి. ఎలాంటి ఫుడ్ మన ఫ్యామిలీకి ఇస్తే హెల్తీగా ఉంటారు, ఎలా కుక్ చేయాలనేది అక్కడ ఒక ఆర్టు. నేను కిచెన్లో ఉన్నంతసేపు నా బుర్ర కిచెన్లోనే ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్తానో ఆఫీస్లో ఉన్నప్పుడు నా ఆఫీస్ పని మాత్రమే చేస్తాను, నాకు అదే గుర్తొస్తుంది. బీయింగ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. తర్వాత ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వచ్చినాక అక్కడ సిస్టమ్ అక్కడే ఫాలో అవ్వాలి, ఆఫీస్ని అక్కడే మళ్ళీ మర్చిపోవాలి. ఇంటికి వచ్చామంటే మళ్ళీ వెస్టేజ్ గుర్తొస్తుంది. ఇక్కడ ఏం చేయాలి, సిస్టమ్ ఏం చెప్పింది, అప్లైన్ ఏం చెప్పారు, నాకు ఏ బాధ్యత పెట్టారు, ఏ నమ్మకంతో నా సిస్టమ్ను ఈ సిస్టమ్ను నాకు ప్లాన్ ప్రజెంట్ చేశారు, నేను సక్సెస్ చేయగలన హోప్తో వచ్చారు అని మనం సిస్టమ్ను నేర్చుకోగలగాలి. ఏదున్న సిస్టమ్తో చెప్పగలగాలి, సిస్టమ్తో ఉండగలగాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. సో సాయంత్రం పూట నాకున్న సమయంలో ఖాళీగా మధ్యాహ్నం రాగానే ఓ 4 సీరియల్ చూసి ఒక టైంని వేస్ట్ చేయడము, ఇంకా కాస్త టైం దొరికితే పక్కింటి వాళ్ళతో వదినమ్మా బాగున్నావా, అక్కయ్య బాగున్నావా, ఆంటీ బాగున్నారా కదా, వాళ్ళు బాగానే ఉంటారు, మన టైమే పాడైపోతుంది. సార్ నో. సో ఈ చిట్ చాటింగ్ చేయకుండా నా సిస్టాన్ని మార్చుకున్నాను. ఏం మార్చుకున్నాను? నేను సిస్టంలో ఏం నేర్చుకున్నానంటే ఈ ప్రొడక్ట్స్ వాడుకొని షేర్ చేయమన్నారు. సార్ నో. యూజ్ ద ప్రొడక్ట్ దెన్ షేర్ ద ప్రొడక్ట్. నెక్స్ట్ నేను ఏం ముచ్చట పెట్టడం స్టార్ట్ చేశానంటే కుకింగ్ ఆయిల్ మీరు ఏం వాడుతున్నారు, సో పేస్ట్ ఏం వాడుతున్నారు, జ్ఞానో పేస్ట్ ఊగుతున్న పళ్ళు కూడా అతుక్కుంటున్నాయి, మీరు వాడి చూసారా? ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ని జాయింట్ పెయిన్ సఫర్ అవుతున్నారా? మా హస్బెండ్కి దాది తగ్గడం వల్లనే కదా నేను వచ్చాను. ఐ సపోర్టు సూపర్గా పనిచేస్తుంది. సో కనిపించి ప్రాబ్లం లేని ఫ్యామిలీ లేదు, ప్రాబ్లం లేని ఇల్లు లేదు, ప్రాబ్లం లేని గల్లీ లేదు. వాళ్ళందరికీ నేను ఏదో ఒకటి ఆ మాట ఈ మాట నాకు అవసరం లేదు, నా మాట నాకే అవసరం, అవునా కదా? సో ఈ సిస్టమ్ని నేను ఫాలో అవడం ద్వారా సిస్టంలో సక్సెస్ అయ్యాను. నేను వచ్చేవరకు చాలాసార్లు విన్నాను ఈ మాట, డయాస్ మీద మీరు కూడా విని ఉంటారు. స్టార్గా 1,00,000 రూపాయలు తీసుకుంది విజయరాజు గారు, నెక్స్ట్ లీలావర్ణ మేడం గారు, ఇద్దరే అని చెప్పారు, అవునా కదా? సో విజయరాజు గారు తర్వాత ఇంకా వాళ్ళ అప్లైన్ ఇద్దరే తీసుకునేవారు. నెక్స్ట్ వచ్చింది నేను తీసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నా టీంలో ఆల్ స్టార్స్ ఆల్మోస్ట్ ఆల్ 1,00,000 రూపాయలు ఉంటారు. ఇప్పుడు వెతకడానికి లేదు, హైలైట్ చేయడానికి లేదు, అందరి దగ్గరకు వచ్చేసింది. సో మీరు ఏది సాధిస్తే మీ ఫాలోవర్ అదే సాధిస్తారు. బీ విత్ ద సిస్టమ్, యూ బీ విత్ ద సిస్టమ్, విత్ టీమ్ ఆల్సో బీ విత్ ద సిస్టమ్. సో ఫాలో ద డిసిప్లిన్, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మనం ఏ లెవెల్లో ఉన్నా ఎక్కడున్నా
మన సిస్టమ్ మనం మన డిసిప్లిన్ని ఫాలో అవ్వాలి. ఏ లెవెల్లో ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడున్నాం, ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండమని చెప్పారు పెద్దలు. ఎసాను. సో అది తర్వాత వెస్టేజ్కి వచ్చాం కాబట్టి వెస్టేజ్ సిస్టమ్ని ఫాలో కావాలి. ఈ వెస్టేజ్ సిస్టంలో నేను చేసిన గొప్పతనం ఏం లేదు. 4 సీరియల్ సాయంత్రం కూర్చొని చూసేది. నా ఆఫీస్ టైం అంతా అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్న సమయాన్ని, వేస్ట్గా పడి ఉన్న సమయాన్ని, 4 సీరియల్ చూసే సమయాన్ని తీసి పక్కింటి వాళ్ళతో మాట్లాడుతూ ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను. ఆ ఇన్వెస్ట్ చేసినందుకు నేను ఒక గ్రేట్ సక్సెస్ని తీసుకోగలిగాను. మరి ప్రతి ఒక్క పర్సన్కి 24 అవర్సే ఉంటుంది. సార్ నో ఆ 24 అవర్స్లో చాలామంది ఈగోగా ఫీల్ అవుతారు. నేను ఒక లెవెల్లో ఉన్నాను, నేను ఇది చెయ్యాలా, నాకు ఇది అవసరమా కదా ఆలోచిస్తుంటారు. మరియు ఫస్ట్ టైము ప్రతి ఒక్కరికి కాస్త ఈగో అనేది మనిషికి సహజంగా ఉంటుంది. ఫస్ట్ నేను కూడా అనుకున్నాను, మరి నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎంతో కొంత అమ్మ వాళ్ళు ఆస్తులు పాస్తులు ఇచ్చి పంపించారు, మరి ఇల్లులు ఉన్నాయి, రెంట్లు వస్తాయి, ల్యాండ్లు పొలాలు ఉన్నాయి, ఇంకా ఏమైనా చెయ్యాలా. కానీ నాకు ఒకే ఒక ఆలోచన, ఎందుకు ఎన్నో కార్యక్రమాలు మగవాళ్ళు చేసుకుంటూ వస్తే ఆడవాళ్ళు చూసుకుంటూ వస్తారు, ఎందుకు నన్ను నేను ప్రూవ్ చేసుకోకూడదు. ఛాలెంజింగ్గా తీసుకున్నా. యాక్చువల్గా నేను ల్యాబ్ టెక్నీషియన్ చేసేటప్పుడు లేడీసే ఉండేవాళ్ళు కాదు. మా జిల్లా మొత్తంలో సింగిల్ ల్యాబ్ టెక్నీషియన్ లేడీ నేను. సో ఫస్ట్ ఎంప్లాయ్ అనగానే మేడం మీరు టీచరా అంటే ఆడవాళ్ళు టీచర్లకే పనికొస్తారు డిసైడ్ అనమాట. సో నేనేమో డిఫరెంట్గా ఆలోచించాలి, డిఫరెంట్గా ప్లాన్ చేయాలి. గుంపులో గోవిందలాగా ఉండడం ఇష్టం ఉండదు నాకు. నలుగురిలో నారాయణ, గుంపులో గోవిందలు కాదు, నీకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ ఉండాలి. సో అది నాకు ఇష్టం. అలా ప్లాన్ చేసుకున్నాను. మరి అక్కడ కూడా ఆ 100 మంది మగవాళ్ళని దాటుకొని ఒక్క లేడీకే ఒకే ఒక్క జాబ్, డిస్ట్రిక్ట్ లెవెల్ జాబ్ని కొట్టగలిగాను. మరి ఇప్పుడు కూడా ఇంకొక ఆలోచన ఏంటంటే సౌత్ ఇండియా టాప్ కొట్టాలి, ఒక్కటి మిగిలింది. సో అది చేద్దాం మీ అందరి హెల్ప్ వల్ల. ఎందుకంటే నమ్మకం వస్తుంది కదా, ఒక్కరికి వచ్చిందంటే మనందరికీ నమ్మకం రాదా, ఎంటైర్ టీంకి నమ్మకం రాదా. సో దానికోసము ఈ బిజినెస్లో పర్ఫెక్ట్గా వచ్చామా, నెల రోజులైంది, నాకు ఏమీ రాదు. మనం ఏం చేసామంటే 30 PV చేసాం, కూర్చున్నాం. నాకు ఏమీ రావట్లేదు మేడం, నేను వెస్టేజ్లోనే ఉన్నాను. ఏం చేసావు? ఏం చేయలేదు మేడం, ప్లెయిన్గా పేపర్స్ అన్ని అట్లాగే పెట్టుకున్నా. సో హౌ మెనీ అవర్స్ వర్క్ ఇన్ యువర్ బిజినెస్, ఎన్ని గంటలు మీరు పనిచేస్తున్నారు? మీకు ఒక 10,000 జాబ్ దొరికింది అనుకోండి, ఎన్ని గంటలు పనిచేస్తారు? 10 గంటలు పనిచేయాలి ప్రైవేట్లో, తెలుసు కదా. గవర్నమెంట్ సెక్టార్స్కి పోతే 8 అవర్స్. రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళండి 12 అవర్స్. ఇంకొక నా డౌన్ లైన్ ఉన్నారు, టీమ్ లైను, ఆయన 24 అవర్స్ జాబ్. మార్నింగ్ వెళ్తారు, నైట్ ఏదో టైంలో వస్తారు. ఆ 2 ఫోన్లు ఇచ్చింది, వెహికల్ ఇచ్చింది, ఆ 2 ఫోన్లను పక్కన పెట్టుకొని ఈయన పడుకోవాలి. సైలెంట్గా ఫోన్ రాగానే తప్పుకున్న ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే భార్య పిల్లలు వేస్తారు. ఆ ఫోన్ పట్టుకొని బయటకు వెళ్ళి ఎక్కడెక్కడ ఆ రిలయన్స్ నెట్వర్క్ కనెక్ట్ అయిపోయిందో మళ్ళీ కనెక్ట్ చేసి రావాలి ఈయన. అలాంటి వ్యక్తి నా దగ్గరికి బిజినెస్ ప్లాన్ వినడానికి రాత్రి 9:30 తర్వాత వచ్చేవాడు. అప్పుడు వస్తే తినేసి రండి, ఒక ముద్ద పొద్దంతా పనిచేసిండ్రు, లేదు ఒక ½ అన్ అవర్ నేను వెయిట్ చేస్తాను, మీరు ఫ్రెష్ అప్ అయి తినేసి రండి అని 10 o'clock వచ్చి 11 o'clock బిజినెస్ చెప్పిన ప్లాన్ మా ఇంట్లో. సో నా ప్లాన్ చెప్పిన విషయం ఏంటంటే డైలీ 2 సెషన్స్ చేయాలి. 90 days ఆగకుండా చేశాను. 90 days ఆగకుండా చేశాను. మరి అలాంటివి మనము ఫాలో అవ్వాలి. ఇదే తెలుసు కదా మనకి, బయట మార్కెట్లో ఎన్ని గంటలు మనం జాబ్స్ చేస్తున్నాము, రోజుకు ఎంత టైం తీసుకుంటున్నాము, ఇది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 4 hours. బీయింగ్ ఏ జెంట్స్కి లేడీస్కి ఎవ్రీడే 4 hours దొరకకుండా పోతుందంటే నేను అసలు నమ్మను. ఎందుకంటే ఎలాంటి జాబ్ చేసినా ఒక 8 నుంచి 10 గంటలు పోతే, పడుకోవడానికి 7 గంటలు పోతే, 17 గంటలు పోతే, పర్సనల్గా తినడానికి తాగడానికి 3 గంటలు తీసేస్తే 20 గంటలు పోతే మినిమం 4 hours టైం ఉంటుంది ఎవరికైనా కూడా. ఉంటుందా లేదా? ఈ 4 hoursని మనం ఏం చేస్తున్నామంటే కిల్ చేస్తున్నాం, నాశనం చేస్తున్నాం. ఆ వేస్ట్ అవుతున్న మీ సమయాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం. ఆ ఇన్వెస్ట్మెంటే ఈ సక్సెస్కి మనకి కారణం అవుతుంది. రెగ్యులర్గా మన ఏ డౌట్స్ వచ్చినా ప్రతి క్లారిఫికేషన్కి మన అప్లైన్కి మనం ఫోన్ చేయాలి. చేయకుండా ఉన్నామనుకోండి, మన డౌట్స్ క్లారిఫై అవుతాయా? డౌట్గానే మిగిలిపోతే మనం ముందుకు వెళ్ళగలమా? ఎందుకంటే మనకు ఒక అడ్డంకి, స్పీడ్ బ్రేకర్ ఉందను. ముందుగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఏం చేయాలి? ముందుగా ఎక్సలేటర్ డౌన్ చేయాలి, మెల్లిగా దాటాలి. అలాగని అదే స్పీడ్లో దాటితే ఏమవుతుంది? హెడ్ ఇంజురీ అవుతుంది కదా. సో మనకు ఏ పనిలో అయినా ఏమన్నా చెయ్యండి మీరు, హడిల్స్ లాని ప్లేస్ అంటూ ఉండదండి. సమస్య ఎవ్రీవేర్ ఉంటుంది, కానీ దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి,
అనేదే చాలా ఇంపార్టెంట్. వర్క్ విత్ అప్లైన్. ఇలా ఎప్పుడైతే మీరు వర్క్ విత్ పేషెన్సీ యూ విల్ గెట్ విక్టరీ. డెఫినెట్లీ ఎనీవండి, ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఎప్పుడైతే మీ 3 నెలల్లో 6 మందిని డైరెక్టర్లు చేయగలరో, క్రౌన్ డైరెక్టర్ అయిపోతే ఎలాంటి విజయం అండి అది. ఈరోజు క్రౌన్ అయితే ఇక్కడ ఒక రెస్పెక్ట్, చెక్ అంతుందా కాదు, క్రౌన్ అయితే రెస్పెక్ట్. ఎస్ ఆర్ నో? సో యాజ్ అ క్రౌన్గా 1,00,000 తీసిన వాళ్ళు ఉన్నారు, 3.5 లక్షలు తీసిన వాళ్ళు ఉన్నారు. కానీ మీరు ఒక్కసారి కొట్టారంటే ఇంతమందిలోకి వెళ్ళి మీరు హైలైట్ అవుతారు.